పేరు ప్రస్తావన రావడం ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి విషయాలు. మహేందర్ చూడొచ్చు, సంజయ్ శ్రీధర్ రావుకు ప్రత్యర్థులను కావచ్చు, ఇటు గిట్టనోళ్ళను కావచ్చు, వాళ్ళని ఇలాగే బ్లాక్ మ్యాజిక్ పేరుతో బెదిరిస్తూ ఉంటాడా? అంటే గతంలో ఆస్తుల విషయం అంటే రియల్ ఎస్టేట్ సంబంధించినట్టు కావచ్చు, ఇటు టీవీ సాంబశివరావుతో ప్లాట్ల విషయాలు కావచ్చు, అంటే పెట్రోల్ బంక్ విషయం కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. అంటే ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి కేసులు దాదాపు మనం చూసాం. కానీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి అంటే ఈ రోజు ఏదైతే జరిగిందో అంటే గతంలో అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీతో లావాదేవీలు అంటే గతంలో తను బెదిరించి డబ్బులు తీసుకున్నాడు, అదే బాండ్ రూపంలో డబ్బులు తీసుకున్నారు. దాంట్లో మాగంటి గోపీనాథ్ అంటే తాను బతుకున్నప్పుడు జరిగినటువంటి విషయాలు ఒకసారి మనం మాట్లాడుకున్నట్టయితే సంజయ్ శ్రీధర్ రావుని బెదిరించి మాగంటి గోపీనాథ్ అనేటువంటి వ్యక్తి మధ్యవర్తులు చేసి ఇంకో ఎమ్మెల్యే ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే పేరు మనం అంటే సందర్భం వచ్చినప్పుడు అదే విషయాలు బయట పెట్టవచ్చు. ఇంకో ఎమ్మెల్యే ఇద్దరు కలిసి తనను బ్లాక్ మెయిల్ చేశారు. కేటీఆర్ ఉన్నటువంటి వ్యక్తికి పరిచయం చేసి తన వద్ద ఉన్నటువంటి 13 కోట్ల రూపాయలు పార్టీ కోసం అంటే బాండ్ల రూపంలో తీసుకున్నాడు. దాంట్లో మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. మరి మాగంటి గోపీనాథ్ అదనంగా కూడా డబ్బులు అడిగారు. ఇలాంటి వాతావరణం గతంలో చెక్కలు కొట్టాయి. మరి ఇలాంటి వివాదాలు కేసుల వరకు వెళ్ళాయా లేదా అది కాస్త పక్కన పెడితే మరి మాగంటి గోపీనాథ్ తో తనకు ఉన్నటువంటి వివాదాలని అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఆ మాగంటి గోపీనాథ్ పేరైతే ప్రస్తావనకు వచ్చిందంటే మాగంటి గోపీనాథ్ మాదిరి నువ్వు కూడా అవుతావు అంటే మరి మాగంటి గోపీనాథ్ తో తనకున్నటువంటి వైరం మరొకసారి తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు. అంటే తను చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు ఇలాంటి కేసులు అంటే బ్లాక్ మ్యాజిక్ సంబంధించినటువంటి కేసులు మాత్రం ఇప్పటికైతే ఎక్కడ కూడా వినపడలేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం కొత్తగా ఇది తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు. మహేందర్, ఈ ఆడియోని బట్టి చూస్తే గతంలో ఇతని సంజయ్ శ్రీధర్ ఆగడాలు ఎలా ఉండేవి, అతని పొజిషన్ ఎలా ఉండేది? అంటే ఇదంతా కూడా దాదాపు మీడియాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తను రాజకీయ నాయకులు అందరితో కూడా తనకు మద్దతు ఉంటుంది. తన రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరితో మీడియా కావచ్చు, ఛానల్ కావచ్చు, ప్రతి ఒక్క అందరితో ఆయనకు పరిచయాలు చాలా వరకు ఉన్నాయి. చాలా వరకు లావాదేవీలు చేసుకుంటారు. ఉన్నటువంటి కన్వెన్షన్ దాదాపు అంటే రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో కన్వెన్షన్ వాడుకోవడం అంటే ఇలాంటి లావాదేవీలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరికొంత రియల్ ఎస్టేట్ లో కొంతమంది ఏదైతే ఈ మధ్య కాలంలో మనం చూసాం లేఅవుట్ ఏదైతే గచ్చిబౌలి డిఎల్ఎఫ్ జరిగితే లేఅవుట్ ఉందో వివాదాలు కూడా తరచూ ఒకటి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్లాట్లు కొన్నాను అని నా ప్లాట్లు అన్నట్టుగా సంజయ్ శ్రీధర్ క్లెయిమ్ చేసుకుంటే లేదు ఈ మా ప్లాట్లు రోడ్లు అన్ని కూడా బ్లాక్ చేశారని ఆ క్లయింట్లు రావడం ఇదంతా కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పక్కన ఉండడంతో తరచూ ఈ వివాదాలు అంటే ఆ గచ్చిబౌలి పిఎస్ లోనే ఈ ప్లాట్లకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. మరి ఇంకా వేరే భూముల వ్యవహారాలు కావచ్చు, ఇంకేమైనా అంటే కేసులు ఏమైనా రికార్డ్ అయి నమోదయ్యాయా అంటే అది అంటే ఇంకా ఉండాలి లేవో తెలియని విషయం అది అనుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఆ డిఎల్ఎఫ్ దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ విషయం కావచ్చు. మరి ఇప్పుడు ఆ లేఅవుట్ లో పనిచేసినటువంటి వ్యక్తిగా అంటే తెలుస్తూ తన వద్ద పనికి ఏదో కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ మొత్తం తీసుకున్నటువంటి వ్యక్తి ఈ ఆడియో కాల్ లో ఉన్నటువంటి వ్యక్తి అనుకోవచ్చు. ఆ వ్యక్తికి డబ్బులు అడిగారని, ఆ డబ్బులు అడిగితే ఇలా బెదిరించారని ఇక్కడ వీడియో ఉన్నటువంటి ఆ పరిస్థితి అనుకోవచ్చు. అంటే ఆ సందర్భం అనుకోవచ్చు. మరి ఆ సందర్భంలో మరి ఎవరిని ఇరిటేట్ చేసుకున్నారు, ఎందుకు ఇంత లాంటి మాటలు వచ్చాయి, ఎందుకు ఆ కాంట్రాక్టర్ అనేటువంటి వ్యక్తిని అంటే నన్ను పిలిచి నాకు వర్క్ ఇచ్చి నా దగ్గర డబ్బులు అడిగితే బెదిరిస్తావా అన్నట్టుగా అతడి పదజాలం ఉంది. నన్నే బెదిరిస్తావా నాకు అంటే అనేటట్టుగా అటు సంజయ్ శ్రీధర్ మాటలు అంటే ఇరువురి మధ్య ఇంకేమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా, ఇంకేమైనా గొడవలు ఉన్నాయా? మొత్తానికి అయితే ఒక ఆడియో తను ఫోన్ చేసినటువంటి మాటలు ఆ మాటలు మాట్లాడుతున్న వ్యవహారాలు చూస్తే మాత్రం ఖచ్చితంగా తన మధ్య గొడవ అంటే ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ బ్లాక్ మ్యాజిక్ అంశం మాత్రం మొదటిసారి తెర మీదకి వచ్చింది అనుకోవచ్చు. మహేందర్, చూడొచ్చు సంజయ్ శ్రీధర్ గత చరిత్ర మొత్తం చూసుకున్నట్టయితే బ్లాక్ మెయిల్, బ్లాక్ దందాలు, రియల్ ఎస్టేట్ పేరుతో ఎంతో మందిని మోసం చేసినట్టు కూడా తెలుస్తుంది. అంటే సంజయ్ శ్రీధర్ మాట వినకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే బ్లాక్ మ్యాజిక్ తోటి బెదిరిస్తూ ఉంటాడా? ఎంతమంది బాధితులు ఉన్నారు ఇప్పటి వరకైతే? ఇప్పటి వరకు బ్లాక్ మ్యాజిక్ అంశాలు మాత్రం ఇక్కడ అంటే తన మాట వినకపోతే చేస్తాడు అని మనం పక్కన పెట్టుకుంటే అంటే అలాంటి బాధితులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పటికైతే ఇప్పుడు మీడియా వరకు ఉన్నటువంటి అధికారికంగా అయితే లేకపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఏదైతే ఈ డిఎల్ఎఫ్ అంశంలో కావచ్చు ప్లాట్ల విషయం వరకు మాత్రం తరచూ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవడం, కాంప్రమైజ్లు కావడం, మరి తన స్థలం మీద అన్నట్టుగా తను క్లెయిమ్ చేసుకోవడం, ఇతరులు క్లెయిమ్ చేసుకోవడం ఇవన్నీ అయితే చూసాం. కానీ ఇలాంటి బ్లాక్ మ్యాజిక్లు అంటే బెదిరిపడాలు ఇవి ఏమైనా ఉన్నాయంటే గతంలో అంటే ప్రముఖులతోనే గొడవలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే రియల్ ఎస్టేట్